హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చూడబోయే రెసిపీ కూరగాయలతో పని లేకుండా ఎంతో ఈజీగా మనం రెడీ చేసుకునే ఒక రెసిపీ ఫ్రెండ్స్. పిల్లలు ఇష్టంగా తినే ఒక రెసిపీ. మనం ఒక బిజీ షెడ్యూల్లో కానీ పిల్లల లంచ్ బాక్సుల్లో రెడీ చేసి వాళ్ళకి బాక్స్ కట్టేటప్పుడు హస్బెండ్లో బాక్స్ కట్టాలంటే ఎంతో ఈజీగా 5 మినిట్స్లో మనం ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎంతో రుచికరమైన టేస్టీ రెసిపీ అన్నమాట. ఇది కోడిగుడ్ ఆమ్లెట్ కర్రీ అన్నమాట. ఎంతో టేస్టీగా ఉండిద్ది. వీటికి ఎక్కువ కూడా ఏమీ అవసరం లేదు. 2 కోడిగుడ్లు, 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయల పేస్టు, ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, కొత్తిమీర ఇంతవరకు ఉంటే సరిపోతాయి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ముందుగా బాణీ తీసుకొని బాణీలో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసాక మీడియం అన్నమాట, మంట హెవీ పెట్టకూడదు. సిమ్లో పెట్టేసి చిన్న మంట మీద వేయించాలి. మరీ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేపకూడదు. కొంచెం ఉల్లిపాయలు అయితే పచ్చివాసన పోయేంత వరకే మనం ఉల్లిపాయలను అయితే వేపాలి. మరీ హెవీ మంట పెడితే మాడిపోతాయి, అందుకే సిమ్లో పెట్టమన్నాను. కొంచెం సాల్ట్ వేయాలి. ఫ్రెండ్స్, నేనైతే చిన్న పొరపాటు చేశాను. నేను చేసినట్లుగా మీరు కూడా వీడియో అయితే అప్లోడ్ చేయొద్దు. యూట్యూబ్లో వచ్చే మ్యూజిక్ కాకుండా మన ఫోన్లో ఉండే మ్యూజిక్ కానీ, ఇంకా అదర్ వీడియోస్ కానీ, మూవీ క్లిప్స్ కానీ, కామెడీ కానీ ఏదైనా కూడా మీరు ఉపయోగించవద్దు. వీడియోస్కి కాపీ రైట్స్ వస్తే మాత్రం మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే రాదు. మన ఛానల్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసాను. అల్లం వెల్లిపాయలు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకే మనం వేపాలి. మనం మంట సిమ్లో పెట్టడం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టు ఉంటుంది, కానీ చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండిద్ది. తర్వాత తీసుకొని ఉప్పు, కారం, పసుపు వేయాలి. మీరు ఎక్కువ మంట కనుక కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువే వేసాను. మరీ ఎక్కడ కూడా మాడలేదు. ఉల్లిపాయలు మాడితే అసలు టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకే బాగా సిమ్లో పెట్టేసి మనం అట్లా తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేద్దాం. చూడండి ఆవిరితో ఎట్లా ఉందో. కొత్తిమీర వేసేసి పొడి మసాలా కూడా యాడ్ చేస్తే మంచి స్మెల్. అసలు అక్కడ వంట చేస్తుంటేనే ఆ స్మెల్కి అసలు తినేదేమో కానీ ఆ స్మెల్కే కడుపు నిండిపోయేలా ఉంది. మీరైతే ఈ రెసిపీని ట్రై చేయాలి. కొత్తిమీర మాత్రం మంచి ఫ్లేవర్గా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు అయితే ఈ వీడియో చూస్తే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు వీడియో అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయొద్దు. నేను ఓన్ వీడియోస్ అయినా కూడా బయట మ్యూజిక్ వాడటం,
కొంచెం కొంచెం మనం ఏమంటారు అన్ని విధాలుగా నేను ఎడిటింగ్లో చాలా చికాకు అయిపోయింది. కోడిగుడ్లు అయితే పగలగొట్టి ఇట్లా మనం కోడిగుడ్డు వేసాక తిప్పకూడదనమాట, అట్లా వదిలేయాలి. వీలైనంత వరకు మనం ఓన్ వాయిసే ఇవ్వాలి. మనం తిప్పితే అదంతా పొడిలా అయిపోద్ది. అందుకే నేను అసలు గంట కూడా పెట్టి తిప్పలేదు. చూడండి, కోడిగుడ్డు అంతా అడుగంతా ఉడికిపోయింది, కానీ పైన వరకు కొంచెం అట్లా పచ్చిగా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడే మెయిన్ మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఇక్కడే అనమాట. తిప్పకూడదు, గంటతో తిప్పకుండా. నేను కట్ చేస్తున్నాను చూడండి, ఏ ముక్కకు ఆ ముక్కే సపరేట్గా ఉండాలి అనమాట. మనం తిప్పడం వల్ల అదంతా చెదురు అయిపోయి ఆమ్లెట్లా రాదు. నేను జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా తిప్పుతున్నాను. ఒక సైడు కాలిపోయిందను అంటే ఉడికిపోయింది, వేరే సైడ్ కూడా రెండో సైడ్ కూడా ఉడకాలి. కాబట్టి నేను ఇప్పుడు ఆమ్లెట్ తిప్పాలి. అది విరిగిపోకుండా ఎంతో జాగ్రత్తగా తిప్పాలన్నమాట. అడుగు పట్టకుండా కూడా మనం జాగ్రత్త తిప్పాలి. అడుగు బట్టి మాడిపోయినా కూడా దానికి ఉన్న టేస్ట్ అనేది అసలు మారిపోవద్దు అనమాట. జాగ్రత్తగా మనం తిప్పుకోవాలి. ఆమ్లెట్ చూడండి, కొంచెం కూడా ఎక్కడ కూడా మాడినట్టు లేదు, చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది. ఎక్కడ కూడా ముక్కలు ముక్కలు అవ్వలేదు. ఆమ్లెట్ కర్రీ అంటే ఆమ్లెట్ లాగే ఉందన్నమాట. ఇలా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి మనం ఆమ్లెట్ రూపంలో ఇచ్చినా కూడా వాళ్ళకి హెల్తీ ఫుడ్ అనమాట. ఒక 2 minutes మనం మూత పెట్టేద్దాం. ఆవిరి స్మెల్తో చూడండి అసలు మామూలుగా లేదనమాట. అట్లా ఆమ్లెటే తినాలన్నంత స్మెల్తో అసలు మంచి గుమ్మలాడిపోతుంది. మనం తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఆ ముక్కలు తీయాలన్నమాట. ఆమ్లెట్ కదా, ఆమ్లెట్ లాగే నేను 4 ముక్కలు చేసా కాబట్టి 4 ముక్కలు చేసా కాబట్టి నేనైతే 2 తీసాను. రైస్లో కూడా మస్తు ఉంటుంది. రైస్లో కాకపోయినా మీరు బిర్యానీ అట్లా తయారు చేసినా కూడా, ఒకవేళ మనం కర్రీస్ ఏమీ లేని టైంలో అయితే ఇలా ఈ రెసిపీతో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే ట్రై చేస్తున్నా, నేను తిన్నాకే మీకు అయితే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మీరు చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఏమైనా సలహాలు కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీలతోని మరిన్ని వంటలతోని నేను మీ ముందుకు వస్తాను. మీ పూర్తి సపోర్ట్ నాకు ఇస్తారని